if the Baba doesn't claim to do miracles, the Baba doesn't claim to be God, and the Baba is not cheating anybody and ask them, but people are still going to him for something. See, that is their wish. ఎవరెవరికి వెళ్తున్నారు, ఎవరు మాటలు వింటున్నారు అనేది వాళ్ళ విష్. అది నేను ఇక్కడ మాట్లాడేది గాడ్ మ్యాన్ ఈజ్ వెరీ డిఫరెంట్. గాడ్ మ్యాన్ అనేవాడు దేవుడి తర్వాత నేనే, లేకపోతే దేవుడి దూతని, దేవుడి అంశం ఉన్న మనిషిని. దట్ ఈస్ వాట్ దర్ క్లెయిమ్ ఇస్. అవును. అలాంటప్పుడు మనం పొద్దున్న లేగిస్తే మన చిన్నప్పటి నుంచి ఎన్ని స్కాండల్స్ చూసుంటాం. మొన్న ఇది రాంపాలో, లేకపోతే అంతకుముందు ఆసారామపు, నిత్యానంద స్వామి, రకరకాల ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పటి నుంచి కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్స్. కానీ అయినా కూడా వాళ్ళకి భక్తి పోదు, అయినా కూడా వేరే బాబాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ పీపుల్ టు హ్యావ్ బాబా. లేకపోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడో వెళ్ళి మాట్లాడాలి. దేవుడు అంటే అలా మమ్మకు నువ్వు మాట్లాడు, ఇంకా ఎవరు మాట పూజారేమో మంత్రాలు చదువుతారు. సో ఎవరో ఒకరు దే నీడ్ ఫర్ హిమ్ టు టాక్. అల్టిమేట్లీ అది దానివల్ల రియల్ టైం బెనిఫిట్ వస్తుందా లేకపోతే రావట్లేదా పక్కన పెడితే, ఎనీ కైండ్ ఆఫ్ రిగ్రెసివ్ థింకింగ్ ని ప్రమోట్ చేసింది రియల్ టైం బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 100,000 హాస్పిటల్స్ ఉంటాయి ఇండియాలో. సత్యసాయిబాబా లాంటి వాళ్ళు కట్టించి దాంట్లో ఎక్స్ట్రీమ్లీ లో పర్సంటేజ్, ఇఫ్ ఎట్ ఆల్, ఐ డోంట్ ఈవెన్ నో ద నంబర్. సొసైటీ అడ్వాన్స్మెంట్ అనేది బాబాల మూలాన జరగదు. కేవలం ఇది వాట్ ఎవర్ దీస్ పీపుల్ వచ్చింది కొన్ని ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ all scams or scandals don't run. It is numerous examples for that. There are lot of good institutions which are contributing. I am not saying no to that. Kani I feel that is regressive way of making contribution. Endukante nenu Baba ni nammi Baba దైవం సంబూతుడు అందుకని నేను డబ్బులు ఇస్తున్నా ఇయటానికి, లేకపోతే అసలు లేదు బాబా క్వశ్చన్ కాదు, నువ్వు హ్యుమానిటీ కోసం చేయాలని వాళ్ళు చెప్పకుండా నేను అబద్ధాలు చెప్పి మూఢ నమ్మకాలు పెరిపించి దాంట్లో చేసుకోండి. ఇట్ విల్ ఆల్వేస్ బి రిగ్రెషన్ ఫర్ సొసైటీ. అది ఏ ఎమోషన్ తో వాడు ఏ ఇంటెన్షన్ తో ఇస్తున్నాడు అది అవసరమా? అప్రస్తుతం అవుతుంది కదా అది. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది ఒకడు బాగా కాదు, ఒకడు బ్యాంక్ దొంగలు ఇచ్చాడు, దొంగలు ఇచ్చేసి పూర్ పీపుల్ కి ఇచ్చేస్తున్నాడు. అంటే అది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్? నో అది వేరు, ఇది దొంగ. సి దర్ 2-3 పాయింట్స్. ఒకటి దేవుణ్ణి నమ్మేస్తాం అని వీళ్ళు నమ్మటానికి, ఆ నమ్మకం మలాన వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాడు అనేది ఆల్ త్రీ డిఫరెంట్ పాయింట్స్. ఎందుకంటే మీకు బిల్ గేట్స్ కూడా ఇస్తున్నాడు ఫౌండేషన్, యూ విల్ గివ్ సమ్ డొనేషన్. ఎవరో ఈ సినిమా వాళ్ళు అంటే చేసి వాళ్ళు ఇస్తారు, ఎవరికో అలా రకరకాల వాళ్ళు రకరకాలుగా ఇస్తారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు కూడా ఇస్తారు. అలాగే బాబాలు కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ ద మెథడ్ విచ్ బాబాస్ అడాప్ట్ ఈస్ రిగ్రెసివ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. That's what I'm asking. Why is it regressive? They are driving an emotion. They're driving an emotion on falseness. What is falseness? You're stunting people's minds. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బ్యాంక్లో ఉన్న డబ్బు నేను దోచాను, అది సెపరేట్, ఇది నేను ఇచ్చేస్తున్నాను సెపరేట్. సో ఇక్కడ నేను దేవుణ్ణి ఇతను దేవుడు అని నమ్మేసి ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వీళ్ళు ఒక స్టాగ్నేట్ అయిపోవటం తప్పు. ఆ స్టాగ్నేషన్ డబ్బు వాళ్ళు ఏం కడుతున్నారు అనేది ఆ రెండుని మిక్స్ చేయకూడదు అంటున్నాను. సో మీ ఆరోపణ ఏమిటి? ఈ బాబాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలని మాస్ హిప్నాసిస్ ద్వారా డబ్బులు గుంజుతున్నారు అంటున్నారా? 100%. You feel so? 100%. So is there a problem with the institutions or with the devotees? With the devotees. Always is the devotees. The Baba is a fine guy because he is making use of the dumbness of people. You are actually giving a motive and intention behind 100%. An institution like this. Yeah. And they are out to make money antaru. Everybody out to make money and name. Varma garu, meeku eppudaina కోపం వస్తుందా? I don't remember a single time in my life lo na కోపం రాదు. I don't believe that. Actually even I don't believe it sometimes because అది ఎలాగా అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us define ఏంటి కోపం అంటే ఏంటి. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తున్నాడు, ఒక వెహికల్లో, ఒక స్కూటర్ ఏదో రాంగ్ రూట్లో ఎవడో వచ్చాడు. రాంగ్ రూట్లో వచ్చినప్పుడు ఏంటంటే అది అరుస్తారు, లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టాడు ఒకటి టక్కని సార్, దాన్ని రోడ్ రేజ్ అంటారు. కొన్నిసార్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు చంపడం కూడా జరిగింది. చాలా ఫేమస్ కేసు ఉంది పంజాబ్లో, క్రికెట్ ప్లేయర్ ఎవడో రోడ్ రేజ్ అనేది. అది ఎందుకు నా రోడ్లో ఇటు వస్తున్నాడు, ఆబ్వియస్లీ మీకు థ్రెట్, ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏదో జరిగింది, దాంట్ నుంచి ఒక విపరీతమైన కోపం అనేది మీరు రైట్ అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తుంది. సో నేను రైట్ రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరో కాఫీ అందిస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారు, నా డ్రైవర్ ఏమో కింద వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అవుతాడో ఎప్పుడు వెళ్దామా అని వాడు అనుకుంటాడు. అందరూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళ కేపబిలిటీ బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి దే హ్యావ్ టు బీ యూనో. అప్పుడు ఒక హుదూద్ సైక్లోన్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి దాక్కుంటాం. సో వి ఆల్ హ్యావ్ లిమిటెడ్ పవర్స్ పాయింట్. కానీ
ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అని రిలీజియన్ కానీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో సోషల్ స్టాండర్డ్స్ కానీ ఒక మారల్ స్టాండర్డ్స్లో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడతాయి ఇది సొసైటీ ఇన్ వేరియస్ వేస్. దాంట్లో నడుచుకుంటే కరెక్టు, దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటుంది కాబట్టి వాడి మీద విరుచుకుపడతారు. రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో అనేది అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఎవడైతే కారు దిగాడు వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి, సపోజ్ ఒకడు నేను కారు నడుపుతున్నాడు, వాడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు అన్నాడు, కింద దిగుతాడు కోపంతో. అవతల కారు నుంచి దిగినోడు వీడికన్నా ఒక్క అడుగు పొడుగు ఉంటే ఆడు కోపం దిగిపోతుంది. ఎందుకంటే అంతే, బికాస్ మీకున్న ఇండిగ్నేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఒక మేకప్ మ్యాన్ ఒకటి తెలుసు, ఆడికి విపరీతమైన కోపం వచ్చేప్పుడు ఆడి వాచ్ తీసి కింద పడేసాడు. iPhone 6 అయితే iPhone 6 పక్కన పెట్టండి, దట్స్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏంటి, నేను కంట్రోల్ చేసుకోలేనండి అసలు కోపం ఎరగొట్టేస్తానంటే అప్పుడు నీకు ₹1,00,000 వాచ్ ఇస్తే ఎరగొట్టడు. ఎందుకంటే అప్పుడు దాని వాల్యూ బట్టి ఇది అవుతుంది. ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది, నీ మీద కోపం వచ్చి నేను ట్యాప్కని దాన్ని కొట్టాను, అది ఇరిగిపోయింది. ఎందుకు, నాకు సబ్కాన్షియస్గా దాన్ని ఇరగొట్టేంత పవర్ నాకు ఉంది అని తెలుసు. అదే మీరు ఫుల్ ఐరన్తో చేసిన ఫిక్స్డ్ పెట్టండి, నా చెయ్యి ఇరుగుతుంది కొడితే, అప్పుడు నా కోపం కంట్రోల్లో వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పనివాడు బాగా, నేను పనివాడు బాగా చేయలేదు ఎంట్రా నన్ను అరిసి ప్రతన కోపం వచ్చింది, అది ఆబ్వియస్లీ అది దావుద్ ఇబ్రహీం మీద అంత తొందరగా కోపం రాదు. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఏం చేయలేమని తెలుసు మనం, అందుకని అది భయంగా మారుతుంది. సో కోపానికి భయానికి చాలా డీప్ ఇంటర్లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టాప్ యు దేర్. ఈ నేరస్తులందరినీ మానవీయ కోణ నుంచి, సంపూర్ణ కోణ నుంచి అర్థం చేసుకోవడం ద్వారా సొసైటీ కానీ మన లా సిస్టమ్ కానీ లేక ఆన్ ద హోల్ యాజ్ అ సివిలైజేషన్ మనం ఏ విధంగా దీన్ని అలవర్చుకోవాలంటారు? అది యాక్చువల్గా ఇట్ విల్ బెనిఫిట్ సొసైటీ. ఎందుకంటే క్రిమినల్స్ని ఆపడానికి, వాళ్ళని కరెక్ట్ విధంలో ఎలిమినేట్ చేయడానికి దిస్ విల్ బి అ ఫార్ బెటర్ మోడల్ దెన్ ట్రైయింగ్ టు ఎమోషనల్ రియాక్ట్ టు దెమ్. సో ఒక 4 స్టెప్స్ చెప్తారా? ఒక క్రైమ్ జరిగింది, ఒక క్రిమినల్ దొరికాడు, వాడిని అరెస్ట్ చేసిన అప్పటి మొదలుకుని మీడియా ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇఫ్ ఐ ఇన్ ఎ ప్యానల్, అని ఏ పొజిషన్లో ప్యానల్ నాకు తెలియదు, నిర్భయ రేప్ కేసు వాళ్ళందరినీ నా ఉద్దేశంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ప్యానల్ ఆఫ్ సైకాట్రిస్ట్ కూర్చుని అసలు నువ్వు ఇది ఎందుకు చేసావు, అంటే నీకు పొగరా, నీకు పట్టుబడనని నీకు ధైర్యమా, లేకపోతే అమ్మాయిలు అంటే వాళ్ళు ఎవరైనా రేప్ చేసేయాలనే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇన్ని లాస్ ఉన్నాయి, దానికి శిక్ష వేస్తారని తెలుసు, గొడవ జరుగుతుందని తెలుసు, నువ్వు జైలుకి వెళ్తే నీ ఇంట్లో వాళ్ళు కష్టపడతారని నీకు తెలుసు, ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు చేసావని ఇలాంటి క్వశ్చన్స్ ఆస్పెక్ట్లో వాళ్ళ ఆన్సర్స్ తీసుకుని వాళ్ళు చెప్పినప్పుడు యూ విల్ గెట్ ఎ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ దేర్. ఆ అండర్స్టాండింగ్ ఉపయోగించుకుని యూ హ్యావ్ టు చేంజ్ ద లాస్ ఆర్ చేంజ్ ఎ వే ఆఫ్ హౌ టు డీల్ విత్ ద థింగ్. అంతేగాని కైమని అరిసినంత మాత్రాన్ని ఏమవుతుంది. సో అది మీరు అన్నది టు మేక్ ఇట్ అ మోర్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్. అది వేరే అండి, శిక్ష వేయటం వాడిని తీసేయడం చంపేయడం అది వేరు, కానీ వాడి నుంచి తెలుసుకోవాల్సింది అది. అంటే ఇప్పుడు పాము కరిచింది, అది చచ్చిపోయిన తర్వాత పాముని అటాప్సీ చేసి దాని ఏంటి అసలు పాయిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఏమన్నా విరుడు రావచ్చా, ఇలా రావచ్చా, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇలాంటి అన్ని స్టడీ చేస్తే యూ కెన్ కాషన్ ద పీపుల్ నాట్ టు గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. అలాంటి ఎఫర్ట్ కూడా నేను చూడలేదు అక్కడ. ఒకవేళ ఎఫర్ట్ చేస్తే పబ్లిక్ డొమైన్లోకి రావాలి. ఆ డొమైన్లోకి వచ్చినప్పుడు వుడ్ బి రేపిస్ట్ కూడా వింటాడు, నేను ఇలా అనుకుంటున్నాను కదా, వాడు అలాగే అనుకున్నాడు, కానీ అనుకుని కూడా వాడు పట్టుబడిపోయాడు, కాబట్టి అలాంటిది స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కేవలం మీరు శిక్ష కాలం పెంచేసి లేకపోతే నరికేయండి చంపేయండి అంటే ఏమవుతుంది దానివల్ల. మీరు ఇంత నాన్ వైలెంట్ నాకు తెలియదు అసలు, మీరు కనిపించినంత ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఏమి లేవు మీకు. థ్యాంక్స్. హోలిస్టిక్ పర్స్పెక్టివ్ నుంచి మీరు చెప్తున్నది మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ యాక్చువల్లీ. అంటే ఇది ఎమోషనల్ రెస్పాన్సెస్ వల్ల టెంపరరీ సొల్యూషన్స్ వస్తాయి, టెంపరరీ ఫిక్స్ ప్రెషరైజింగ్ ద గవర్నమెంట్ టు డు దట్. చేసేయాలి, చంపేయాలి అంటే వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవుతారు. ఎస్ కరెక్ట్, అది చేయటం కరెక్ట్, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కాంప్లిసెంట్గా ఉంటుంది. కానీ దానికి ఒక లాజిస్టిక్ రేషనల్ వ్యూ తీసుకోవాలి. ఇది ఒక క్రిమినల్ అనేవాడిని ఒక జబ్బులా డిజీజ్ లాగా చూడాలి. డిజీజ్ని మెడిసిన్ ఏంటి దాని కారణం అది ఏంటో దాని ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంది. నా బాడీలోకి వచ్చేసి ఇది చేసేస్తుంది, దీన్ని చంపేయాలి, దీన్ని తీసి ముక్కలు చేసేద్దాం అంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మందు వేయాలి అంతే. మందు వేయాలి, ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి, మళ్ళీ రాకుండా ఏం చేయొచ్చు అని రేషనల్ థాట్ ఉండాలి. యాజ్ వి వైండ్ అప్ వర్మ గారు, వాట్ ఈస్ ద మోస్ట్ హారబుల్ క్రైమ్
మీ దృష్టిలో అతి ఘోరమైన నేరం ఏమిటి? ఐ ఫీల్ సీరియల్ కిల్లర్ సైకో కిల్లర్స్ అనేవాళ్ళు ఏ అబ్జెక్టివ్, ఏ కారణం లేకుండా అమ్మాయిలు కాదు, వాళ్ళు కేవలం ఒక పైశాచిక ఆనందం కోసం చంపుతారు. కానీ ఇప్పుడు అగైన్ మీరు అతి నేరం అంటే నేను చెప్పలేను, అదొక యాక్ట్, అది చెప్పేది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. వాడికి డబ్బు కావాలా, లేకపోతే ఇది కావాలా, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మోటివేషను వాడికున్న బ్యాక్గ్రౌండ్ దాంట్లోంచి అది వస్తుంది. వీడికి థ్రిల్ కావాలి, కరెక్టే, అది నేను కాదంటలేదు. కానీ మీరు రిలేటివ్గా చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక కంపల్షన్ యాక్ట్ చేయించడానికి ఒక సిచ్యువేషన్లో కేవలం ఆ డిజైర్ కోసం ఇంకొకరిని చిత్రహింసకు గురి చేసి చంపడం అనేది దెర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్, అది నా పాయింట్లో. కానీ మీరు చెప్పినట్టు ఒప్పుకుంటాను, థ్రిల్ కావాలి, ఆడికి డబ్బు కావాలి, వీడికి థ్రిల్ కావాలి, దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ ఇఫ్ ఈ ఇద్దరిలో నాకు ఒకరిని చంపడానికి అవకాశం ఇస్తే నేను థ్రిల్లోని చంపుతాను. ఎందుకంటే థ్రిల్ అవసరం లేదు మనిషికి అంటారు. అవసరం లేదని అంటలేదు, తక్కువ అవసరం అంటారు. తక్కువ. ఐ వుడ్ సే దట్ ఫెలో మనిషిని చంపడం అనేది ఫర్ దట్ రీజన్ ఐ థింక్ ఇట్స్ వెరీ. సో యూ డోంట్ జస్టిఫై దట్ అ పర్సన్ నీడ్స్ టు గెట్ ఎ థ్రిల్. ఒక క్రిమినల్ సైకాలజిస్ట్తో మాట్లాడిన ఫీలింగ్ కలిగింది ఈరోజు. లాస్ట్ క్వశ్చన్ రాము గారు, ఈ బంధాల కాంప్లికేషన్ ఈజ్ ఇట్ స్పెసిఫిక్ టు ద మేల్ ఫీమేల్ స్పీషీస్ ఆఫ్ ఎనీ నేచర్, అంటే ఎనీ నేచర్ ఆఫ్ బంధం, ఆర్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ బంధం, మేల్ ఎనీథింగ్? ఐ థింక్ ఫ్యామిలీ ఓరియంటెడ్లో మేల్ ఫీమేల్ ఉండదు. ఐ థింక్ ఫాదర్ సన్ I think it's a very strong thing. And lot of times I saw with brothers and all that, and of course mother and children, and yeah. చాలా సీతా గీత, గంగామంగ ఇలాంటి అంటే రకరకాల మనం బంధాలని ఎన్హాన్స్ చేసి ఎలివేట్ చేసే సినిమాలే చూస్తూ వచ్చాం. బంధాల కోసం యుద్ధాలు జరిగి చేసిన పురాణాలు కూడా చూసాం. ప్రాపర్టీస్ కోసం చంపుకోవడాలు చూస్తూ ఉంటాం. అన్న తమ్ముల కోసం లివర్లు, కిడ్నీలు దానాలు చేస్తూ చూస్తుంటాం. ఇంత వైవిధ్యం ఉండే ప్రపంచంలో ఒక్క లైన్లో బంధాలని ఎలా వర్ణిస్తారు చెప్పేసేయండి, దెన్ విల్ వైండ్ అప్. బంధాలు ఇన్ వన్ లైన్ ఫర్ మీ ఈజ్ ఏ ఇల్యూజనరీ నెసెసిటీ వాట్ పీపుల్ ఫీల్, అండ్ సో దట్ దే విల్ కైండ్ బి ఒక టై అనేది. ఆ టై అనేది ఎప్పుడు ఒక స్ట్రెంగ్త్ అని మనకు ఫీలింగ్ ఉంటుంది. బట్ మోస్ట్ కేసెస్ ఇట్స్ ఏ ఉరితాడని నా ఫీలింగ్. అది తాడుని మీరు బలం పెంచుకుంటానికి ఒకరినొకరు కట్టుకోవచ్చు. అంటే నాకు బంధం ఉన్న మనిషితోటి నేను ఒక తాడులాగా ఒక బంధాన్ని వాడి నాకు ఇంకొక పర్సన్కి ఒక బంధం, కానీ ఆ బంధం చాలాసార్లు ఉరితాడవుతుంది. మీ రియాక్షన్ నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు సడన్ గా సీరియస్ మొహం పెట్టి ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా, కానీ సీరియస్, అది చాలా సీరియస్. అది అందరూ ఇప్పుడు ఉరితాడితే అంతే అంటే దట్ ఈస్ అంటే ఉరితాడు అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్, బట్ దట్ ఈస్ ద యాక్చువల్ పాయింట్, దట్ ఈస్ ద ట్రూత్. మేము మాత్రం మొత్తం రిలేషన్షిప్ లో స్టిఫిల్ అయిపోయి అంటే ఊపిరి పీల్చుకొని నేను ఒక సినిమా చూసాను, సూపర్బ్, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్. దాంట్లో చాలా చిన్న ఇల్లు, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటున్నారు. అంటే తను అంటుంది ఇప్పుడు ఇంత చిన్న ఇల్లు వలన వి కీప్ ఆన్ బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్, అది దాని వలన ఒక ప్రాక్సిమిటీ పెరుగుతుంది అనుకున్నాం. పెద్ద ఇంట్లో అంటే తను ఏదో ఇంకో రూమ్లో ఉంటుంది, ఏదో వేరే రూమ్లో ఉంటాడు, అక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. చిన్న ఇల్లు అయ్యేసరికి కాన్స్టెంట్గా మీరు అడిగేస్తే మళ్ళీ తనకు తగిలి ఇక్కడ ఒక ఇంటరాక్షన్ పెరుగుతుందని అనుకున్నాం. బట్ నవ్ యూ వాంట్ టు కిల్ ఈచ్ అదర్ అండ్ ఓవర్ డోస్ ఆఫ్ ఇంటరాక్షన్లో. సో దట్ ఈస్ ద కరెక్ట్ బంధానికి ఎగ్జాంపుల్. అంత స్పేస్ అవసరం. అండ్ యెట్ దే సే ద హౌస్ షుడ్ బి బిగ్ ఎనఫ్ టు గివ్ ఈచ్ అదర్ స్పేస్ బట్ స్మాల్ ఎనఫ్ టు కీప్ యూ టుగెదర్. That's the point. చాలా ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్రపంచంలో చాలా కాన్ఫ్లిక్టింగ్. Yes, everything is contradictory. Everything is contradictory. Everything seems right in its own space. Yes. Yeah. బట్ మేము మాత్రం టాలీవుడ్ టీవీ నుంచి మీతో మేము జన్మల బంధం కంటిన్యూ చేద్దాం రామోయిజం సిరీస్ ద్వారా అని అనుకుంటున్నాం. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు బంధాల గురించి. But I have no problem with Tollywood TV because Tollywood TV ఎప్పుడు నా భుజం మీద చేయదు అన్న చాలా స్ట్రాంగ్. మ్యాక్సిమము నీ ఎపిసోడ్స్ ఇంకా బోర్ పడుతున్నారా, తర్వాత కలుద్దాం బాయ్ అని చెప్పచ్చు. అంతకన్నా ఎక్కువ ఈ బంధం నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను, మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కాబట్టి దట్స్ ఓకే. మీ ఫ్యాన్స్ భుజం మీద చేయ కాదు, మా గొంతుల మీద చేసి కొత్త ఎపిసోడ్ రాలేదని చెప్పి చంపేస్తారు.
బట్ ఎనీవే ఇవాళ వాట్ వాజ్ అలార్మింగ్లీ సర్ప్రైజింగ్ ఇస్ మీరు ఈ మొత్తం బంధాల ఎపిసోడ్లో అమ్మాయి గురించి మాట్లాడలేదు. ఒక్క సందర్భంలో జస్ట్ వన్స్ తప్ప. రెండోది మీకు బంధాలు ఉన్నాయని అక్నాలెడ్జ్ చేశారు పబ్లిక్గా. బట్ కాన్సెప్ట్ కానీ నా బంధం డెఫినేషన్ వేరే ఇచ్చారు. బట్ ఏదో ఒకటి ఉంది. 3 బంధాలు ఉండాలి సమాజానికి, ఉంటేనే కదా ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఇట్ కీప్స్ ద సొసైటీ టుగెదర్ అని అక్నాలెడ్జ్ చేశారు. 4 మీ నాన్నగారిని 3 సార్లు, మీ అమ్మాయిని 4 సార్లు తలుచుకున్నారు. సో ఇవన్నీ కానీ తలుచుకోవడంలో యాక్చువల్లీ ఐ అండర్మైన్ ద రిలేషన్షిప్. బట్ నెల రోజులు తను ఉంటే నేను అరగంట కలిసానంటే దానికన్నా మీకు యాంటీ సెంటిమెంట్ ఏముంటుంది? అదేదో రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు కొట్టేస్తారేమో కానీ విష్ణుమూర్తి వచ్చి అన్నట్ట హిరణ్యకశిపుడితో, నువ్వు నేను వద్దు అంటూనే నేనే కావాలని నన్ను తలుచుకుంటా భక్త ప్రహ్లాద్ సినిమాలో. బట్ ఎనీవే వెరీ ఎన్లైటనింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ బంధాల మీద ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు. యాక్చువల్లీ సినిమా హీరోల గురించే చెప్తారు. చాలా కష్టపడ్డాడు మా హీరో స్టంట్ సీన్ చేసేటప్పుడు, పై నుంచి దూకాడు, అసలు ఫుల్ కాల్ షీట్ వర్షంలో ఆయన మొత్తం తడిసి. అది ఎందుకు చెప్తారంటే ఏం కష్టపడకుండా సూపర్ స్టార్ అయిపోయాడు అంటే జలసి వచ్చేస్తుంది. అది ఆడికి ఎలాగూ కోట్లు వచ్చేస్తున్నాయి, ఎలాగూ చాలా అందంగా ఉన్నాడు, అందమైన హీరోయిన్లతో డాన్స్ ఆడుతున్నాడు, ఇన్ని కష్టం కూడా పడట్లేదు అంటే కోపం వచ్చి చంపిపోతేస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సూపర్ ఫెయిల్యూర్స్ కాబట్టి. అప్పుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? మీరు ఈజీ అనుకుంటున్నారా స్టార్ అవ్వటం? పొద్దున్న 4 గంటలు లేసాను చలిలో ఆ పాటలో పాడు అంటే అప్పుడు అట్లీస్ట్ కొంతన్నా ఒక చిన్న సూతింగ్ అంటే అలాంటి ఇన్సెంటివ్ మీకు ఉంటే అందమైన అమ్మాయి మీ పక్కన ఉంటుంది, లేకపోతే కోట్లు ఇచ్చేస్తారు మీకు, మీ ఫేస్ బిల్ బోర్డులో ఉంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ 8 కోట్ల వాళ్ళు అంతగానే ఎక్కువ కష్టపడతారు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. కానీ అది కేవలం ఒక కంటి తుడుపు కోసం మాట్లాడతారు, చాలా కష్టపడి చేసేవండి అని. మీరు ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద స్టారు 10 కోట్లు తీసుకుంటున్నాడు, పక్కన అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఇది ఉంది, నేను ఏం కష్టపడినండి అలా ఆగి వచ్చి అలా చేసి వెళ్ళిపోతాను అంతే అంటే ఎంత మండిపోతుంది. అదే గ్లోరీ ఉండదు కాదు, ఎందుకు అది కంటి తుడుపు చర్య అంటారు. నిజంగా జరిగేది బాబుగారు బాగున్నారా వచ్చి పెట్టండి, తొందరగా అక్కడ చన్నీళ్ళతో వేడి నీళ్ళు వేయండి, ఇలాంటివన్నీ చేస్తారు. బికాస్ దే కెన్ అఫోర్డ్ టు, వై నాట్? సో చెప్పటం అనేది కంటి తుడుపు చర్య. అప్పుడు వీళ్ళు ఈ పెంచిన వాళ్ళేమో చాలా కష్టం మాట అని అట్లీస్ట్ కొంచెం ఒక కన్సలేషన్ ప్రైజ్ లాగా ఉంటుంది, అది నమ్మినా నమ్మకపోయినా. అందుకే అలా చెప్తారు. అందుకని కష్టపడటం అనేది ఒక మారలిస్టిక్ వర్డ్ కింద బాగా రుద్దుతారు. ఎంత కష్టపడి వచ్చాడో తెలుసా నీకు, వాడు ఇలా చూస్తున్నావు, వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా అని మీరు ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్తే, మీరు ఒక సాడ్ మ్యూజిక్లో ఆ రోడ్ల మీద తిరుగుతా అలా వచ్చి ఆయన కానీ రోడ్ల మీద చాలా హ్యాపీగా వచ్చి ఉంటాడు, అది తెలియదు ఎవరికి. చాలామంది నన్ను అంటారు మీరు అంత కష్టపడి వచ్చి ఉంటారండి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అది నమ్మటం. కష్టపడి రావడం అంటే ఫిజికల్ గా మీరు నడిచొచ్చారా పరిగెట్టుకుంటూ వచ్చారని కాదు, బట్ మీరు ఆ సందర్భాలు మీకు చేతిలో 100 రూపాయలు మాత్రమే ఉంది, వాళ్ళ పొద్దున భోజనం గడిచింది, రాత్రి భోజనం ఏమిటి అది ఎవరు అసలు. ఇప్పుడు అదే నా పాయింట్. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు 400 రూపీస్ పంపించారు. 400 రూపీస్ అది రెంట్ గింటూ ఐ మీన్ రూమ్ రెంట్లో ఇలాంటివన్నీ 2 రోజులు 3 రోజులు అయిపోయింది మొత్తం. అది డబ్బులు లేవు జేబులో అసలు. కానీ నా దగ్గర డబ్బులు లేదు, ఎలాగ రేపు బ్రేక్ఫాస్ట్ తింటాం, అరే ఎవరిని పడదామని ఆలోచించేవాడిని. టూత్ పేస్ట్ కొనడానికి డబ్బులు లేకపోతే ఫారూక్ దంతమంజన్ టూత్ పౌడర్ వాడేవాడు నేను. ఎందుకు? అది టూత్ పేస్ట్ కొనడానికి డబ్బులు లేవు, టూత్ పేస్ట్ కొనడానికి కూడా డబ్బు ఉండేది. అది కాదు, అరే అమ్మాయి అంటే ఈ టూత్ పేస్టు వీటన్నిటికీ మెజర్ చేసి ఇచ్చిన డబ్బు సినిమాలకి బియర్ తాగడానికి వాడేసి మిగతా రోజుల్లో ఎవడన్నా జేబులు ఎవడి మీద అన్నా పడి ఆడుతూ సినిమా టికెట్ కొనిపించడానికి కాల్గేట్ టూత్ పేస్ట్ ఫారూక్ దంతమంజన్ అంటే ఐఎమ్ మేకింగ్ ఎ చాయిస్. టూత్ పేస్ట్ తోటి నేను పళ్ళు తోముకోవాలా, దంతమంజన్ పౌడర్ సరిపోతుందా? ఇప్పుడు అర్థమైంది. సో ఆలోచిస్తూ ఆ డెసిషన్ నేను తీసుకుంటున్నాను, అంతేగాని మీరు కూర్చుని బాధపడి. సో బస్సులో వెళ్ళి ఉన్నాను ఏది బాంబేకి వీడియో క్యాసెట్లు కొనడానికి. బస్సులో 14 గంటలు వెళ్ళి బాంబే రోడ్లలో అక్కడ తిరిగి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఫలానా వీడియో లైబ్రరీలో క్యాసెట్లు తీసుకుని ఇలా వచ్చేవాడిని అని నేను చెప్పచ్చు. కానీ నాకు బాంబే వెళ్ళటం విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ఉట్టి బాంబేలోనే అమ్మాయిలు మినిస్కర్ట్లు ఉండేవారు అంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఆ టైంలో కొంచెం మంచి టైట్ డెనిమ్ ప్యాంట్స్ అట్లా కొంచెం సెక్సీ అవుట్ఫిట్స్ ఉండేవారు అన్నమాట. అప్పుడు నేను బస్ స్టాండ్లో దిగి ఈ ఫలానా గ్రాండ్ రోడ్ అనే చోటకి నడిచి వెళ్ళాను అమ్మాయిలు చూడటానికి. ఐ యూస్ టు ఎంజాయ్. అలే కానీ మరి అంటే సో ఇప్పుడు అది తీసేస్తే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని అని నేను చెప్పాను కదా. కానీ ఐ ఎంజాయ్డ్ దట్ ఎ లాట్. సో నేను 400 రూపాయలు మా ఫాదర్ పంపినప్పుడు కానీ, ఫారూక్ దంతమంజన్ టూత్ పౌడర్తో పెళ్ళి తోముకున్నప్పుడు కానీ,
బ్రేక్ఫాస్ట్కి డబ్బులు లేనప్పుడు కానీ ఎప్పుడు కూడా అసలు నేను ఎంజాయ్ చేయ కూడా లేను అసలు. కానీ నాకు ఒకటే అర్థం అదేంటి అప్పుడు మీ మెంటల్ స్టేట్ బట్టి ఉంటుంది. దట్ ఈస్ అది అప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యారా? ఇప్పుడు అలా నేను కాన్షియస్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కష్టపడటం అనేది ఎరగను అసలు. కానీ నాకు ఒకటి అర్థం కాదు, మీరు కొంచెం కూడా దుఃఖం ఫీల్ అవ్వకుండా ఈ సంతోషం 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 అంటే బోర్ కొట్టదా? ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగింది గుడ్ క్వశ్చన్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీకు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ లేనప్పుడు అసలు దాని ఫీలింగ్ కి మీనింగ్ లేదు. కానీ మీకు అర్థమైంది ఏంటంటే సంతోషం ఇంకా సంతోషం ఇంకా సంతోషం చాలా అది సార్. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ మ్యామ్. ఇప్పటికి అర్థమైంది. సో ఇప్పుడు చదువుతున్న పిల్లలందరినీ మీరు ఇవాళ హాయిగా కరప్ట్ చేసి పడేశారు. కష్టపడి చదువుతున్నట్టు నేను పిల్లలకి ఏం చెప్పను, పేరెంట్స్ చెప్తాను, దయచేసి కష్టపడు, బాగా కష్టపడు, చాలా కష్టపడితే కానీ నువ్వు పైకి రావు, నీకు మార్కులు రావు అని వాళ్ళ మైండ్లు చెడదొబ్బద్దు అని ఒక. అలాగే మీరు కూడా కష్టపడి పిల్లల్ని పెంచుతున్నాం అనుకోకండి. నేను కష్టపడుతున్నాను అనుకుంటే యు ఆర్ ఎ ఫెయిల్డ్ పర్సన్ ఇన్ లైఫ్. ఎవరైనా మీకు కష్టపడు అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని బూతులు తిట్టినట్టు మీరు అనుకోవాలి. విన్నారు కదా అందరూ? దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ ఈజ్. అండ్ చాలా కష్టపడుతున్నాను, పోరు కొడుతుంది అయినా చేస్తున్నా, ఇంట్రెస్ట్ లేదు అయినా చేస్తున్నాను అంటే వాళ్ళ బతుకు చావుతో సమానం. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? చాలా మందికి చెప్పారు. చాలా మంది చెప్పారు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత కూడా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా? ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నా పర్సనల్ అంటే మీరు పర్సనల్ ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయారు. నా పర్సనల్ విషయాలు నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా లేకపోతే మన ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి? ఎపిసోడ్ మీన్స్ ఆ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు, పేరు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇష్టం. అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి. షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది. అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు, ఈ లోపల యూజ్ చేయడానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ చేశారు అనమాట. సో వాళ్ళందరూ ₹1,00,000 డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు, మేమందరం 10,000 12,000 కట్టి ఇంజనీరింగ్ బ్యాచ్. ఓకే. సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవారు, ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ. ఇప్పుడు దాంట్లో అందరికన్నా అమ్మాయి సత్య అమ్మాయి ఒక కార్లో వచ్చింది, బ్లూ పద్మిని ప్రీమియర్ కాలేజ్, పద్మిని ప్రీమియర్ కార్. కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కూడా కూర్చున్నారు, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంటర్ అయ్యి రోడ్ మీదకి వస్తూ ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ. ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి అంటే నాకు తర్వాత పరిచయం అయింది, కానీ పరిచయం ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్లోనే, ఆడు కైజర్ అని, ఆడు చాలా అందంగా ఉంటాడు. అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ అనమాట. సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాంగ్ వార్డ్ లాగా చెప్పాడు నా గురించి అమ్మాయికి. నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఒక ఆరాధించేవాడిని, లవ్ చేసేవాడిని. కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి, వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు. అండ్ ఐ యూస్ టు థింక్ ఆ అమ్మాయి కైజర్తో లవ్లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో. సో చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత రియలైజ్ అది ఏం లేదు, అమ్మాయికి ఇప్పుడు నేనంటే ఇష్టం అని. అది ఇప్పుడు తర్వాత నా పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది. సో ఇది అదేమంటారు, దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా, అలాంటిది మాట అది. మీరు ప్రతి వాళ్ళ విషయంలో ఇలాగే లేట్ చేస్తున్నట్టున్నారు, శ్రీదేవి విషయంలో కూడా. కరెక్ట్. మరి సో నువ్వు నిజంగా లవ్ చేసిన అమ్మాయిలందరినీ ఇలాగే పట్టుకున్నా. మరి ఏదో ఒక టైంలో గుణపాఠం రావాలిగా, వచ్చి కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయడం, అది పాయింట్. కానీ ఇవన్నీ యాక్చువల్గా సత్య శ్రీదేవి ప్యారల్గా జరిగింది. ఎందుకంటే సత్య రియల్ పర్సన్, శ్రీదేవి గారేమో స్క్రీన్ మీద పర్సన్.
ఓకే, అదే అంటే శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు గుణ. నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే, నేను శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఇది చెప్పాను, కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక 10 years నేను జయసుధ్ గారితో విపరీతంలో ఉన్నాను. ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా. శ్రీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపెన్ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా. ఓకే, మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా 16 టైంలో కొంచెం స్లైట్లీ సెక్స్ సింబల్ ఇమేజ్ ఉంటుంది. బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాసినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు, నేను చెప్పేది ఒక అసిస్టెంటో లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు జయసుధ్ గారు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైము నేను అంటే ఆల్మోస్ట్ అబ్సెషన్ మాట జయసుధ్ గారు అంటే. ఆవిడ ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టర్ ఒక కాంపౌండ్ వాల్ మీద అంటించుంటే రోడ్ మీద నుంచి ఒక గంటలు చూసాను, అలా చూస్తూ ఉన్నాను. వాల్ పోస్టర్ మీద అంతే. తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి వచ్చినట్లు షూటింగ్ జరుగుతూ ఉంటే మా ఫాదర్ని అడిగి జయసుధ అక్కడ జయసుధ్ గారు కొంచెం దూరంలో ఆవలిస్తున్నారు. అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుందని నేను తట్టుకోలేకపోయాను. I just was disappointed and I felt betrayed అసలు. ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్, కంపోజిషను, మ్యూజిక్, డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా బేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ అది ఎంత పెద్ద స్టార్ అని అవును. సో అన్ని సంవత్సరం అమరదీపం అనే సినిమా 3rd year ఇంజనీరింగ్లో వచ్చింది. మన కోలంకిలో రాంప్రియ అని ఒక థియేటర్ ఉండేది. 7 సార్లు ఒక క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా. జయసుధ్ గారు ఒకే ఒక క్లోజప్ ఒక పాటలో జస్ట్ ఒక మ్యాక్సిమం 3 seconds వస్తుంది ఆ షాట్ పాటలో. ఆ క్లోజప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో 7 సార్లు చూసినాను కేవలం ఆ క్లోజప్. ఆ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు. అది యాక్టింగ్ కాదు, ఆవిడ ఏం యాక్ట్ చేశారో అది కూడా కాదు. తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారి ఇల్లులో పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను రావు గారిలో. తెలుసు, జయసుధ్ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తరణి. అంటే ఫస్ట్ టైం జయసుధ్ గారికి 2 అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది నాకు. సో నేనే రాసిన సీన్ పైగా నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి వర్డు ఇది అది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్ ఉండేది కదా, అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా. ఆఫ్ కోర్స్ నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళాను. ఏది రాత్రి అంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి ఇచ్చాను పేపర్. నా మైండ్లో ఏంటి, ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బులాగా ఆవిడ మొహం వెలిగి నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్ ఆల్రెడీ. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో ప్లే అయింది అది ఆల్రెడీ చాలాసార్లు. నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు అది ఫస్ట్ డైలాగ్. ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయేంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి. యూనో ఎన్ని పేజీలు అంటే నేను ఏదో చెప్పాను. అప్పుడు సీన్ వినిపిద్దామంటే అవుట్టి షార్ట్ చెప్పు చాలా. ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపిక ఇనేది లేదు. అప్పుడు మొత్తం నా ప్రేమ నా ఆరాధన అంతా మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ వేసే అయిపోయింది అక్కడ. దాని తర్వాత మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయడానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను. నేను ఇంకా తల దువ్వేసుకుని వేసి నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని
ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా తెరుచుకుంది, నాకేం కనపడలా. ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్, అది నా ఎదురుగా ఉంది అక్కడ. నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది, అక్కడతో నా స్టోరీ ఫినిష్డ్. అంటే వాళ్ళకి పెళ్ళైందన్న విషయం నాకు తెలుసు, కానీ సడన్గా నితిన్ కపూర్తో నేను పోల్చుకుంటే నేను ఒక టీంగా ఒక ఏంటి ఇలా కొట్టేయండి వెళ్ళి హైదరాబాద్ చెన్నైలో జరిగింది.